Hey all, welcome to Achievers Excellence Academy. Root 5 into root 6 is same as 5 into 6 or not? So let's explore. So ఇక్కడ చూడండి రూట్ నెంబర్స్ ఉన్నాయి. రూట్ నెంబర్స్ రూట్ 5 ఇంటూ రూట్ 6 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 4. ఓకే, సో ఇక్కడ మనం ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో రూట్లో మల్టిప్లై చేసేటప్పుడు మనం అన్నీ ఒకే రూట్లో రాసుకోవచ్చు. ఓకే, సో నా 5 6 are 30 and 4 2s are 8. So now it will become 240 under the root. Okay, so next alage root 5 into root 5. So it will become root 25 and it is a perfect square. So 5 will be the answer. Next one is 3 root 6 into root 5. ఇక్కడ వచ్చింది మనకి చిక్కు. ఓకే, నౌ రూట్ బయట ఉన్న నంబర్ ఏంటి 3, రూట్ లోపల ఉన్న నంబర్ ఏంటి రూట్ 6 అండ్ రూట్ 5. రూట్ లోపల ఉన్న నెంబర్స్ని రూట్ లోపలే ఉంచాలి, బయట ఉన్న నెంబర్స్ని బయట మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ నెంబరు లేదు కాబట్టి 1. సో 3 into 1 1 అండర్ ది రూట్ 6 into 5 అంటే ఆన్సర్ విల్ బి 3 root 30. అండర్స్టూడ్? నా ఇక్కడ చూడండి డివిజన్లో ఎలా చేస్తాం, సేమ్ రూట్స్ ఉంటే కనుక రూట్ లోపల క్యాన్సిల్ చేస్తాం, ఎల్స్ చెయ్యం. సో ఇక్కడ 5 and 5 క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ చూడండి 3 root 2 and 2 root 3. నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను మీకు. ఎప్పుడైనా ఒక నెంబర్ని రూట్లో ఎలా రాయొచ్చు అంటే సపోజ్ 3 ఉంది, 3ని ఎలా రాస్తామంటే రూట్ 3 ఇంటూ రూట్ 3. ఆల్రెడీ మనకి ఇక్కడ రూట్ 2 ఉంది కదా, అంటే నేను ఇప్పుడు 3ని కన్వర్ట్ చేసేసాను రూట్లోకి. రూట్ 3 ఇంటూ రూట్ 3 బై రూట్ 2 ఇంటూ రూట్ 2, ఎందుకంటే ఇక్కడ నాకు 2 ఉంది, మల్టిప్లై బై రూట్ 3. ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వస్తుంది రూట్ 3 బై రూట్ 2. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ ఒక నెంబర్ని రూట్లోకి మార్చాలి అంటే దాన్ని 2 times అండర్ రూట్లో రాస్తాం. అదే రూట్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయాలి అంటే ఒకసారి రూట్లో అన్నీ రాసుకొని మల్టిప్లై చేస్తాం. రూట్ బయట ఉన్న నెంబర్స్ని రూట్ లోపల ఉన్న నెంబర్స్ని ఎప్పుడు కంబైన్ చెయ్యకూడదు. ఓకే, నా ఇప్పుడు రూట్ 6 బై రూట్ 3. సో ఇప్పుడు ఒకే రూట్లో 6/3 రాస్తాము. 3తో 6 క్యాన్సిల్ అయిపోయింది, 2 వచ్చింది. రూట్ లోపలే నా ఆన్సర్ అనేది ఉంటుంది. ఇవన్నీ సింపుల్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. ఇప్పుడు మనం ఫార్ములా వైజ్ చూద్దాము. ఇక్కడ చూడండి రూట్ 11 మైనస్ రూట్ 7 అండ్ రూట్ 11 ప్లస్ రూట్ 7. సో a minus b into a plus b. We will use the formula and the answer will be a square minus b square. So root 11 ki square minus root 7 ki square. Square and root cancel, square and root cancel. 11 minus 7, that will be 5. Okay, sorry 4. Now next a minus b, that is a square, a minus b whole square. Therefore a square plus b square minus 2 into a into b. That will be square root cancel, square root cancel. 2 plus 7 మైనస్ నేను ఇందాక చెప్పాను కదా రూట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా రూట్ లోపల మల్టిప్లై చేస్తాం, బయట ఉన్న నెంబర్స్ని టచ్ చేయకుండా. రూట్ 2 ఇంటూ రూట్ 7 అండర్ రూట్ 2 ఇంటూ 7 14. సో 2 plus 7 9 minus 2 root 14 will be my answer. Formula ఏది యూజ్ చేస్తాం, a square plus b square minus 2ab or a square minus 2ab plus b square. Okay, next a plus b whole square. Okay, so again a square, it is root 6 square plus 2 into root 6 into root 5 2ab plus root 5 whole square. సో ఏమొస్తుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, ప్లస్ 6 5s are 30. రూట్ లోపల ఉంటుంది, రూట్ బయట ఉన్న నెంబర్తో టచ్ చేయం దాన్ని, ప్లస్ 5. దట్ విల్ బి 11 ప్లస్ 2 root 30. డన్. ఓకే, లాస్ట్ ఫార్ములా, లాస్ట్ క్వశ్చన్ విత్ ద ఫార్ములా a minus b whole square. బట్ ఇక్కడ ఏంటంటే రూట్ బయట కూడా ఒక నెంబర్ ఉంది. సరే, ఫర్ సమ్ మోర్ కన్వీనియన్స్ ఇక్కడ కూడా ఒక నెంబర్ పెడదాం 3. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్కి ఎలా చేస్తాం, సేమ్ ఫార్ములా a minus b whole square, a square minus 2ab plus b square, but we will be using 3 root 3 square minus 2 into 3 root 3 multiply by 2 root 2 plus b square.
ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా సాల్వ్ చేయాలో. 3 ఇంటూ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా 3 ఇంటూ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 మైనస్ రూట్ బయట ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 2 3 2. ఓకే, 2 3 6, 6 2 12. ఆ పక్కనే రూట్ లోపల ఉన్న మల్టిప్లై చేసి రాయాలి. సో 3 2 6 ప్లస్ ఇదేమొస్తుంది 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2. నా 3 3 9 మల్టిప్లైడ్ బై రూట్ 9. రూట్ 9 అంటే 3 కదా. సో 3 ఇంటూ 3 9, 9 3 27 మైనస్ 12 రూట్ 6 ప్లస్ 2 2 4 మల్టిప్లై బై రూట్ 4. రూట్ 4 అంటే 2, సో 8. సో దట్ విల్ బి 27 ప్లస్ 8 మైనస్ 12 రూట్ 6. That will be 35 minus 12 root 6. ఓకే, ఏ ఫార్ములా యూజ్ చేసాం? a square a minus b whole square. a square minus 2ab plus b square. ఇక్కడ a అంటే 3 రూట్ 3 కదా, దానికి స్క్వేర్ చేసాం. 3 ఇంటూ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3. రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 9. రూట్ 9 is a perfect square. The value is 3. So 3 ఇంటూ 3 ఇంటూ 3 27. సిమిలర్లీ ఇక్కడ రూట్ బయట ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకున్నాం. రూట్ లోపల ఉన్న నెంబర్స్ని యాజ్ ఇట్ ఈజ్ రూట్ లోపలే ఉంచాం. ఆ తర్వాత 2 రూట్ 2కి స్క్వేర్ తీసాం. 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2. సో 2 2 4, 4 ఇంటూ 2 8. అండ్ లాస్ట్ 27 ప్లస్ 8 మైనస్ 12 రూట్ 6. 27 ప్లస్ 8 విల్ బి 35 మైనస్ 12 రూట్ 6. సో ఇక్కడతో మనం కొన్ని మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఎలా చేయాలన్నది చూసాము. సో ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ we will be learning rationalization. Please do like, share and subscribe. Thank you.